సో పాలిటిక్స్ వదిలేస్తే నాకైతే తెలిసి అయితే బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారు అనేది అయితే ఒకటి ఉంది. చాలామంది బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అసలు ఎందుకు పెడుతున్నారు, దానివల్ల ఎవరికి లాభం, అదొక వేస్ట్ షో అంటున్నారు. సో నేనైతే ఒక ఐడియా అయితే నాకుంది. ఏంటంటే అసలు బిగ్ బాస్ అనేది ఒక వరం అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఒక గేమ్ ఆడడం వల్ల ₹1,00,00,000 వస్తాయి అని అంటే ఇది ఎంతవరకు అసలు నమ్మచ్చు అనేది అనుకునేది. సో నాగార్జున గారు అయితే దాన్ని సక్సెస్ చేసి చూపించారు. ఎందుకంటే ఇప్పటికే 8 మంది అయితే ₹8,00,00,000 గెలుచుకోవడం జరిగింది. ఒక గేమ్ ఆడడం వల్ల ₹1,00,00,000 ఇస్తారని అయితే దేవుడు కూడా ఏం గేమ్ పెట్టి ఈ గేమ్ ఆడండి అంటే ఎవరైనా ఆడేవాళ్ళే కావచ్చు. అది ఎవ్వరు పెట్టిన గేమ్ ₹1,00,00,000 అంటే మామూలు విషయం కాదు కదండి. సో నాకు తెలిసి అయితే అసలు ఒక గేమ్ ఆడితే ₹1,00,00,000 అనేది అయితే చాలా మంచి విషయం. ఎందుకంటే అందులో ఉన్న 24 మంది పైన అదేదో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అందులో ఒకరైతే తప్పకుండా ఆ ₹1,00,00,000 గెలుచుకుంటారు. సో వాళ్ళైతే కోటీశ్వరుడు అయ్యే అవకాశం అయితే బిగ్ బాస్ ద్వారా ఉంది.